ఈరోజు 29వ తారీఖు నాడు జూలై 29 ఊట్కూరులో మన పోలీస్ శాఖ కార్డన్ సర్చ్ లో భాగంగా నారాయణపేట జిల్లాలో ఈరోజు మనం కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. మార్నింగ్ 6 నుంచి 8:30 వరకు నా ఊట్కూరు పట్టణంలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో అన్ని ర్యాంకుల వాళ్ళు సిఏ నుంచి డిఎస్ రికార్డర్ ఆఫీస్ నుంచి సిఎస్ నుంచి మెన్ వరకు లాస్ట్ హోంగార్డ్ వరకు మొత్తం 60 ర్యాంకుల సిబ్బంది పాల్గొనడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మనం దీని ఉద్దేశం ఏంటంటే ఇండ్లు చెక్ చేసి ప్రాపర్గా గుర్తిన వ్యక్తులు వస్తున్నారా అని చెప్పేసి ఒకటి, తర్వాత ప్రాపర్ డాక్యుమెంట్స్ వెహికల్ కనుక మనం చెక్ చేసినట్లయితే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అండ్ ఈ ట్రాక్టర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి చెక్ ఆటోస్ కానీ చెక్ చేయడం, వాటి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవని కూడా చెక్ చేయడం జరిగింది. ఇంప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మొత్తం 42 వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 39 2 వీలర్స్, ఒక 2 ఆటోలు, ఒక ట్రాక్టర్కి అయితే మరి ఆర్సీ లేదు, ఇలాంటి వాటిని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అందరికి కూడా వీటికి ఏంటంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత ఎవరెవరైతే డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో, నంబర్ ప్లేట్ కూడా లేవు కొన్ని వెహికల్కి, అయితే కొన్ని వెహికల్కు ఆర్సీలు కూడా లేవు, కొన్ని వెహికల్ ట్రాన్స్ఫర్ కూడా కాలేదు. ఓకే, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ కూడా లేవు. ఇంప్రాపర్ డాక్యుమెంట్స్ వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటి పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకొని డాక్యుమెంట్స్ తీసుకొని పోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంత ఈ సైబర్ క్రైమ్ గురించి మనకి ఈ మధ్య సైబర్ క్రైమ్ అనేది ఎక్కువ ట్రెండ్ అవుతున్నది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎక్కడ కూడా చాలా స్ట్రిక్ట్ గా చేయడం జరిగింది. దానికి సంబంధించి సైబర్ క్రైమ్ సంబంధించి ట్రాఫిక్ విషయాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా జరిగింది. ఇది ఓన్లీ కేవలం ప్రజల భద్రత కొరకే, మనం చేసేంత ప్రజల భద్రత కొరకు అండ్ రక్షణ, తర్వాత వాళ్ళకి అవగాహన కొరకు. ఇట్టి సహకరించిన ప్రజలకందరికీ కూడా కృతజ్ఞత.